హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోర్త్ కాన్ఫిగరేషన్ డిఫైన్ బిజినెస్ ఏరియాస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి అని అంటే నాన్ ఎస్ఏపి ప్రకారం అయితే కనుక మనం బ్రాంచెస్ అని పిలుస్తాము. అదే ఎస్ఏపి టెర్మినల్ ప్రకారం అయితే బిజినెస్ ఏరియాస్ అని పిలవాలన్నమాట. అంటే మనకి చెప్తే కనుక విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు ఇలా రకరకాల బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటిని ఎస్ఏపి ప్రకారం బిజినెస్ ఏరియాస్ అని అంటారన్నమాట. వాటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. దాని టీ కోడ్ వచ్చేసి OX03. ఇప్పుడు వాటిని క్రియేట్ చేద్దాము ఆ టీ కోడ్ తోటి. /n OX03. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బిజినెస్ ఏరియాస్ అనేవి కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ 4 లెటర్స్ అనేవి ఇవ్వాలన్నమాట, ఆల్ఫాన్యూమరిక్. అయితే ఇక్కడ నేను మన కంపెనీ కోడ్లోని 2 లెటర్స్ ఇస్తున్నాను. KSHY అని ఇస్తున్నాను, అంటే బిజినెస్ ఏరియా ఇన్ హైదరాబాద్ అని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మనది KS66 ఇలా ఇవ్వాలి. కంపెనీ కోడ్లోని 2 లెటర్స్, సిటీ యొక్క HY అంటే హైదరాబాద్ అనమాట. అలా బిజినెస్ ఏరియాలోని 2 లెటర్స్ అనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాను, బిజినెస్ ఏరియా హైదరాబాద్ మన కంపెనీ కోడ్ ఇచ్చాను, అంటే అది మనది అని తెలియటం కోసం. మళ్ళీ మన కంపెనీ కోడ్లోని 2 లెటర్స్, GN అంటే గుంటూరు, బిజినెస్ ఏరియా గుంటూరు. ఇక్కడ వేరే వాళ్ళ కంపెనీ కోడ్ ఉంది, అది తీసేసి మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను నేను. అలాగే విజయవాడ, VJ అని ఇస్తున్నాను. KS66 మన కంపెనీ కోడ్. అలాగే KSON ఇస్తున్నాను, అంటే ఒంగోలు, బిజినెస్ ఏరియా ఒంగోలు అనమాట. KS66 మన కంపెనీ కోడ్. ఇంకొకటి నెల్లూరు ఇస్తున్నాను, KSNE, బిజినెస్ ఏరియా నెల్లూరు, KS66. ఇవి ఫ్రెండ్స్ ఇలా క్రియేట్ చేయాలి. మొత్తం నేను 5 అయితే క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, KSHY అనేది వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారు కాబట్టి ఇది మనకి తీసుకోవట్లేదు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూ పార్ట్ పైన క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు కంపెనీ కోడ్లోని 3 లెటర్స్ తీసుకుంటున్నాను. KSH, బిజినెస్ ఏరియా ఇదిగోండి హైదరాబాద్. తర్వాత KS6G అని ఇస్తున్నాను, అంటే గుంటూరు, ఇదిగోండి. ఆల్రెడీ మనం డిస్క్రిప్షన్ అనేది ఇందాక టైప్ చేసాం కదా, అదే వస్తుంది అనమాట. KS6V అంటే విజయవాడ, అది తీసుకున్నాను. KS6O అని ఇస్తున్నాను, అంటే ఒంగోలు అని. తర్వాత KS6N అని ఇస్తున్నాను, అంటే నెల్లూరు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మొత్తం 5 బిజినెస్ ఏరియాస్ అనేవి క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది వచ్చిందనమాట. అప్పుడు నేను న్యూ రిక్వెస్ట్ అనేది తీసుకుంటున్నాను. మనం చేసింది డిఫైన్ బిజినెస్ ఏరియాస్, కంపెనీ కోడ్ KS66, అంటే ఈ కంపెనీ కోడ్కి ఈ బిజినెస్ ఏరియాస్ అనేది మనం డిఫైన్ చేసాం కాబట్టి మనం చేసింది అనేది ఏంటి అనేది ఇక్కడ రాశాను నేను. ఇదిగోండి, కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి, డేటా వాస్ సేవ్డ్ ఇలా రావాలన్నమాట. ఇది ఫ్రెండ్స్, బిజినెస్ ఏరియాస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, బాయ్.